మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కుజుడు దాదాపుగా ఒక 2 నెలల పాటు అంటే జూన్ ఆల్మోస్ట్ అంటే జూన్ 7వ తేదీ నుంచి 6వ తేదీ నైట్ నుంచి జూన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో కేతుతో కలిసి అగ్నితత్వ రాశుల్లో ఉంటాడు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మిగతా లగ్నాలు ఏవైతే 12 లగ్నాలు వాళ్ళు ఉంటారో మేషం నుంచి మీనం వరకు, అలాగే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయంలో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ మరొక విషయం ఏంటంటే, ఎఫెక్ట్ ఏవైతే చెప్తున్నానో నేను అవి మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆ భావం అంటే ఉదాహరణకి మేషం వారికి కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఉదాహరణకి. అదేవిధంగా వృశ్చికం వారు ఏదైనా ప్లేస్ చేంజ్ లేదా ఇల్లు అమ్మడం కొనుగోలు చేయడం ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ పర్టికులర్ భావం కనుక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంటే అది ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. అలా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు ఇది ఏదో బ్యాడ్ అయిపోతుందేమో అని కాకుండా. సో ఇది చూసుకోండి. మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి పాజిటివ్ ఫలితాలు ఏమిటనేది ముందు చెప్పుకుందాం, తర్వాత జాగ్రత్తలు చెప్పుకుందాం. కెరియర్లో అంటే ఒక జాబ్ రావాలి లేదా జాబ్ చేంజ్ అవ్వాలి, జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, దీనికి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం జాబ్ స్థానాన్ని పర్టికులర్గా 6వ స్థానం చూసుకుంటాం. 6లో పాపగ్రహాలు మీకు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, కొన్ని నిత్య జీవితంలో కొన్ని ఆటంకాలు జరిగినప్పటికీ ఈ డబుల్ ట్రాన్సిట్ ఏదైతే శని గురువుల దశమాన్ని చూస్తున్నారో ఇది ఇచ్చే రిజల్ట్ కెరీర్ గ్రోత్ ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రాశిలో శని సంచారం అవడం వల్ల కొన్ని నిందలు, కొంత స్ట్రెస్, కొంత లేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ 6వ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే మీనలగ్నం వారు లేదా మీన రాశి వారు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ని కనుక ఒక్కసారి తిరిగి చూసుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా అదేదో బొమ్మరిల్లు సినిమాలో వాళ్ళ ఫాదర్ ఉన్నట్టుగా ఫాదర్తోనే ఉంటుంది. అది మంచి కానివ్వండి, ఇబ్బంది కానివ్వండి, వాళ్ళ బాధ్యతలు కానివ్వండి, వీళ్ళ బాధ్యతలు పూర్తిగా తండ్రి చూసుకోవడం కానివ్వండి, మీనలగ్నం వారికి ఫాదరే లైఫ్ మొత్తం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఇక్కడ ఒకటి 6లో ఉండే గ్రహాలు సప్తమాన్ని వీక్ చేస్తూ ఉంటాయి. సో అందుకని మీరు ఏదైనా సరే ఒక మ్యారేజ్ డెసిషన్స్ లేదా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో డెసిషన్ తీసుకునే విషయంలో, లేదా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, లేదా ఇక్కడ కాకుండా విదేశాల్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి, అక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేదో నేను ఒక ప్లానింగ్ వేస్తున్నాను అనుకునే విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అలాగే కొంతమందికి చూడండి, కొన్ని అంటే వేడి ఓవర్ హీట్ వల్ల లేకపోతే కొంచెం హార్ట్ రిలేటెడ్ లేదా కడుపులో ఒక రకమైన పొత్తి కడుపులో ఇబ్బంది ఉంటుంటుంది. అటువంటి వారు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత మటుకు గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించడము. బట్ ఒకటేంటంటే, ఇక్కడ మీకు ఎప్పుడైతే డబుల్ ట్రాన్సిట్ ఉందో 10వ స్థానం మీద, ఎప్పటి నుంచో ఉద్యోగం గురించి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే తొందరపడి ఏదో బిజినెస్లోకి వెళ్ళిపోదాము, ఎవరో ఫ్రెండ్ ఏదో బిజినెస్ అన్నాడు, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇట్లాంటి డెసిషన్స్ తొందరపడి తీసుకోకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషి లాస్ అవ్వడానికి ఏలినాటి శని కూడా ప్రభావం చూపిస్తుంది, మనిషి ఎదగడానికి అంతే చూపిస్తుంది ఏలినాటి శని. సీఎంలు పిఎంలు అయ్యారని కూడా నేను చెప్పాను చాలాసార్లు, ఏలినాటి శని ఇప్పుడు భయపడొద్దని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మందుడు అంటారంటే మన మైండ్ని ఏమీ కాదులే అని ఒక నెగ్లిజెన్సీ వైపు తీసుకెళ్ళేది కూడా శని భగవానుడు. కాబట్టి ఏదో ఫ్రెండ్ని నమ్మేమో, డబ్బులు ఇచ్చేసాం, వాడు చూసుకుంటాడులే, మనం ఇంట్లో కూర్చోవచ్చు హ్యాపీగా అనుకునేటువంటి ఆలోచనని తీసుకెళ్ళి అక్కడ ఎవరికో ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చేసేయడం, ఆ ధనం ఇచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేయాలని చేయరు. ఒక్కోసారి ఏమవుతుందంటే
వాళ్ళు ఏదో వాళ్ళకి తెలియని ఒక స్టెప్ తీసుకోవడం వల్ల బిజినెస్లో లాస్ రావడం, దాని తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యన విభేదాలు ఇట్లా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా కేర్గా ఉండండి. కాకపోతే లగ్నాధిపతి కూడా 4లో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం ఇటువంటివి కూడా చేస్తారు. కాస్త ఖర్చులు కూడా ఉంటుంటాయి ఈ టైంలో. బట్ మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధనతో పాటు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, స్కందుని గణపతిని ఎక్కువ ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ కుజుడు మేషం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కేతుతో కలుస్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఏమిటవి? సర్వసాధారణంగా మనం చూసాం, ఎప్పుడైతే మనకి కుజుడు నీచ రాశిలో ఉన్నాడో పెహల్గామ్ అటాక్ కానివ్వండి, దాని తర్వాత మన వాళ్ళు ఆ యొక్క శిబిరాలని నాశనం చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక 50 రోజుల క్రితమే ఇలాంటి అటాక్స్ జరుగుతాయనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగాం. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ కుజుడు కేతుతో కలిసినందుకు, కేతు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. కేతు ఈ స్పిరిచువల్ పాయింట్స్, అది అగ్నితత్వ రాశి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కేతుతో కుజుడు కలిసి ఉన్నంత కాలము, ఇంకా అంతకంటే ముందుగా కూడా, ఎందుకంటే మనకి దేశకాల పరిస్థితుల్లో చెప్పేటువంటివన్నీ కూడా ఈ ఆయన నిరాయన అని ఉంటుంది, సాయన నిరాయన అని ఉంటుంది. అంటే మనం ఏ ఆయనం వాడతాము, నిరాయన పద్ధతి వాడతామా సాయన పద్ధతి వాడతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనము సాయన పద్ధతి పరంగా తీసుకుంటే కుజుడు ఇంకా ముందుగానే ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనకి జనరల్గా మారేదానికంటే కూడా మే లాస్ట్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచే కొంచెం ఒక 2 నెలలు 3 నెలల పాటు దాదాపుగా ఈ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, మన సిక్కులు కావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా స్పిరిచువల్ రిలేటెడ్ మనకు అమర్నాథ యాత్ర, నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎనీ ఆధ్యాత్మిక, ముఖ్యంగా హిందూ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, ఎనీ వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్లేసెస్లో కొన్ని అటాక్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన గవర్నమెంట్ కూడా అక్కడ పర్టికులర్గా కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. ఇది గోచారంలో జరిగేటువంటి అంశాలు. అలాగే ఏదైనా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళకి కొంత చీలికలు, ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసేది, గవర్నమెంట్ రిలేటెడ్ అంతా కూడా రవి సంబంధంగా, రవి రాశుల్లో కేతు ఉన్నందుకు చెప్తుంది. దాంతోపాటు కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం అది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, సీఎంలు, పిఎంలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా స్పష్టంగా ఇది చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఎవరిని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్న అంశం. అయితే ఇక్కడ మరి దీని నుంచి ఎలా బయటపడడం, ఎందుకంటే సామాన్య ప్రజల కోసం మనం చెప్తున్నాం ప్రతిదీ కూడా. మరి అవునండి, మరి మనం ప్రార్థనా మందిరానికి వెళ్తుంటాము, టెంపుల్స్కి వెళ్తుంటాము, క్షేత్రాలకు వెళ్తుంటాము, అమరనాథ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇది ఒకటే కాకుండా కొద్దిగా ఈ 2.5 సంవత్సరాలు కూడా శని ఎప్పుడైతే మీన రాశిలో ఉంటున్నాడో ఇది కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి మాన్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని ఇప్పుడు మనకి మొన్న జరిగిన అటాక్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే కొన్ని దేశాలు వాళ్ళ స్వయంకృప అపరాధం వల్ల కూడా కొంత నష్టపోతారు. వాళ్ళు తయారు చేసుకున్న కొన్ని సంబంధించిన బాంబుల వల్ల కావచ్చు, ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త బయటకు వెళ్ళే ముందు ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుణ్ణి తలుచుకోండి. ఓం గణాధిపతయే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం కాలభైరవాయ నమః అనుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంతకాలం ఎవరైనా ఇప్పుడు జనరల్ పీపుల్ కనుక సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ 5th హౌస్. చాలామందికి పాపం సంతానం ఉండదు, ఏమంటే మేము పలానా IUI కానీ IVF చేయించుకుందాం అనుకుంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ టైం అని అంటే న్యాచురల్గా 5th హౌస్ సింహరాశి. సంతానం మీరు గమనించండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సింహరాశి పాడైంది అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా, అది కూడా పని కట్టుకొని 5th హౌస్ అయింది అంటే ఏ మేషలగ్నం అయింది, అప్పుడు ఏమవుతుందంటే లేదా 5th పోర్ట్ఫోలియో అక్కడ పడి అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి,
పాపం వాళ్ళు ఆ సమయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మనకి పర్టికులర్గా జూలై 28వ తేదీ నుంచి కాలసర్ప యోగం నుంచి కుజుడు బయటకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు బయటకు వస్తాడో కాలసర్ప యోగం కూడా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, కాలసర్ప యోగాన్ని లేదా దోషాన్ని అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో చూసుకోకండి. ఇదంతా దేశము కాలము సంబంధించినవి చెప్పాలి. సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయి, అందుకే చూడండి అంత భూకంపాలు రావడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో. అలాగే యుద్ధ సంబంధించిన ప్రభావం జరిగింది, ఎందుకంటే కుజుడు నీచంలో ఉండడం వల్ల. అందుకని అనవసరంగా కాలసర్ప యోగం ఉందని భయపడకండి. నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉండడం కోసం. పర్టికులర్గా ఇక్కడ 180 మంది దేశాల ప్రజలకి, 180 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రజల్ని పాలించేటువంటి ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఒకసారి 180 దేశాల యొక్క వాళ్ళకి చూపిస్తాను. అంత దాకేందుకు మీరు ఎనీ నెట్లో కొట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే కాలసర్ప యోగంలోనే ఉంటాయి వాళ్ళ జాతకాలన్నీ కూడా. మ్యాక్సిమం 90% ఆఫ్ జాతకాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలసర్ప దోషం కేవలం కాలానికి సంబంధించిందే కానీ జన్మజాతకానికి కాదు. మరి జన్మజాతకానికి ఇబ్బంది పెట్టేటట్టయితే అంత పెద్ద ప్రెసిడెంట్ ఎట్లా అయ్యాడు, సీఎం ఎలా అయ్యారు, పిఎం ఎలా అయ్యారు అని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుజకేతువుల యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలంటే సూర్య భగవానుని చూస్తూ అర్ఘ్యం వదలండి. అందులోనే గణపతిని, స్కందుని చూసుకోండి. నవగ్రహాల్లో కేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అందరూ బాగుండాలని మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.